పొజిషన్ అండ్ జాయిన్ టుగెదర్ని సాల్ట్ పెప్పర్స్ ఉన్నాయి కదా అవి రెండు ఒకటే. దాని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్స్ ఒకటే కాబట్టి సాల్ట్ అండ్ పెప్పర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ ముందర వస్తుంది. ఇక్కడ కార్డ్స్ డిఫరెంట్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కొక్క పర్సన్కి వస్తుంది. ఇండెఫినెట్ పొజిషన్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి, ఒక కంట్రీకి, రెఫరింగ్ ఆఫ్ పీపుల్, అనిమల్స్కి మాత్రం ఎనీబడి అంటే ఎనీబడీస్ వస్తుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద లెసన్. ఐ టోల్డ్ యూ టు లెర్న్ ద లెసన్. ఫస్ట్ ఒకసారి చదవండి లెసన్, తర్వాత యూ పుట్ అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్కి అండర్లైన్ చేయండి. హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ టు అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్ అండ్ లెర్న్ ఇట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద న్యూ లెసన్. మదర్ ఎర్త్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? మదర్ ఎర్త్. మదర్ అంటే ఎవరు నాన్న? అమ్మ. అర్త్ అంటే ఎవరు? భూమి. ఇప్పుడు మనం అందరం బాగా హ్యాపీగా ఉన్నామంటే అర్త్ బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది, అంతే కదా నాన్న? గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఈ ఓషన్స్ వల్ల, వాల్కనోస్ వల్ల ఏమైపోతుంది, లోపల అర్త్ అనేది బ్రస్ట్ అయిపోయి దానివల్ల మనకు అర్త్ క్వాక్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలా? అర్త్ని మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలో we will listen in the poem. Mother Earth, our Mother Earth. First all of you like the in first stanza underline the hard word student. Mother Earth, bird, trees, soils, mountains, hills, getting killed. Okay. Mother Earth, our Mother Earth. Mother Earth అంటే అమ్మ, తల్లి, భూమిమాత. షీ ఈజ్ వన్ హూ గివ్స్ అస్ బర్త్. మనకి ఎవరన్నా ఇచ్చింది? ఇప్పుడు మనకి ఎవరు బర్త్ ఇచ్చింది? మమ్మీ. కానీ మనందరికీ బర్త్ ఎవరు ఇచ్చింది? ఎర్త్. ద ట్రీస్, సాయిల్స్, మౌంటైన్స్ అండ్ హిల్స్. ట్రీస్ అంటే ఏంటి? చెట్లు. సాయిల్స్ అంటే మట్టి. మౌంటైన్స్ అంటే కొండలు. హిల్స్ అంటే వాగు. అలాంటివి. ఆల్ ఆర్ వన్ బై వన్ గెటింగ్ కిల్డ్. ఒకటొకటి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, చెట్లు మనము దాన్ని కోసేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా చెట్టుకు అడ్డం ఉండింది అనుకోండి, దాన్ని కోసేస్తున్నాం. సాయిల్స్, మౌంటైన్స్ని కూడా కొన్నిసార్లు తీసేస్తాం, హిల్స్ని కూడా తీసేస్తాం. అలాంటివి వన్ బై వన్ అంటే ఒకటి తర్వాత ఒకటి ఏం చేస్తున్నాం మనము? కిల్ అంటే దాన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరైనా చంపారంటే ఐ కిల్డ్ బై అనదర్ పర్సన్ అట్లాగంటాం కదా. ఇది కూడా కిల్, వేరే వాళ్ళతో చంపబడింది. కిల్ అంటే చంపబడింది. సెకండ్ స్టాంజా. ఆల్ ఆఫ్ యూ అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్. వన్స్, ఫుల్, హ్యాపీనెస్, రివర్స్, లేక్స్, సీస్, వెల్స్, క్రియేచర్స్, డ్వెల్. ఇవన్నీ ఒకసారి యూ హ్యావ్ టు అండర్లైన్ ఇట్. వాట్ ఈస్ మీన్ బై మదర్ ఎర్త్, అవర్ మదర్ ఎర్త్. షీ వాజ్ వన్స్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు రివర్స్ నదులు, సరస్సులు, సీస్ సముద్రాలు, అండ్ వెల్స్. ఇన్ దిస్ ప్లేస్ మెనీ క్రియేచర్స్ అంటే లివింగ్ బీయింగ్స్. క్రియేచర్స్ అంటే ఏంటి నాన్న? లివింగ్ బీయింగ్స్. క్రియేచర్స్ మీన్స్ లివింగ్ బీయింగ్స్. క్రియేచర్స్ మీన్స్ లివింగ్ బీయింగ్స్. లివింగ్ బీయింగ్స్ అంటే లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ మనకు వచ్చాయి కదా నాన్న ఈవిఎస్లో. అట్లా లివింగ్ థింగ్స్ అంటే ఇవి న్యాచురల్ లివింగ్ థింగ్స్. ట్రీ, ఎర్త్ ఇవన్నీ న్యాచురల్ లివింగ్ థింగ్స్. ఇప్పుడు మనం గాలి తీసుకుంటా, తాగుతా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేదాన్ని కూడా లివింగ్ థింగ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్. సీ మదర్ ఎర్త్, అవర్ మదర్ ఎర్త్, షీ వాజ్ వన్స్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఒకసారి చాలా హ్యాపీగా ఉంటుంది. రివర్స్, lakes, seas and dwells in my place many living things. Many living beings ఉన్నాయండి. many living beings ఉన్నాయండి. dwell అంటే live. చాలా ఉన్నాయండి నాన్న. చాలా లివ్ ఉన్నాయంట. చాలా లివింగ్ బీయింగ్స్ ఉన్నాయంట. ఎవరికడ? ఎర్త్లో ఉన్నాయి కదా నాన్న. చాలా మనం ఉన్నాం, ఎర్త్ ఉన్నాం, స్కై అన్నీ ఉన్నాయి. థర్డ్ స్టాంజా. మదర్ ఎర్త్, అవర్ మదర్ ఎర్త్, నో వన్ అండర్స్టాండ్ ఇట్స్ వర్త్. అండర్స్టాండ్ అంటే ఎవరు అర్థం చేసుకోరు. అండర్స్టాండ్ మీన్స్ ఎవరు నన్ను అర్థం చేసుకోరు.
ఎవరు నన్ను అర్థం చేసుకోరు. వర్త్ వర్త్ అంటే ఏంటి కదా, వాల్యూ. నన్ను ఎవరు వాల్యూ ఇవ్వరు నాకు. పీపుల్ వర్క్ విత్ ఏ లాట్ ఆఫ్ జీల్ ఉత్సాహం. జిల్ అంటే ఏంటి కదా, ఉత్సాహం. జిల్ అంటే ఉత్సాహం, చాలా ఉత్సాహం అంటే దేనికి, ప్యాషన్. జిల్కి ప్యాషన్ ఏంటి, జిల్ మీనింగ్ ఈజ్ ప్యాషన్, ఉత్సాహం. జిల్ అంటే ప్యాషన్. దేనికి, ఓన్లీ టు మేక్ మనీ ఫర్ దేర్ మీల్స్. మనం అన్నం దేనికోసం కష్టపడతాం నాన్న, బట్టల కోసం, తిండి కోసమే కదా. ఇప్పుడు మనం తినకుండా మనకు శక్తి వస్తుందా, చేయలేము కదా, పని చేయలేము. ఇప్పుడు మనం సరిగ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 o'clock అయిందన్న, మనం 1 o'clock అయిపోతేనే మన స్టమక్ వచ్చి ఢంగ్ 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 అని సౌండ్ వస్తుందా కదా. అట్లా టైం అంటే ఆకలేస్తుంది, ఆకలేసే టైం అయింది అని చెప్పడం. కాబట్టి మనం దేనికోసం కష్టపడేది, దేనికోసము, అన్నం కోసమే కదా కష్టపడేది. పీపుల్ వర్క్ విత్ ఏ లాట్ ఆఫ్ జిల్ ఓన్లీ టు మేక్ మనీ ఫర్ దేర్ మీల్స్. దేనికోసము, మనీ, మీల్స్ కోసం, అన్నం కోసమే ఎక్కువ కష్టపడుతుంటారు. నెక్స్ట్ 4th స్టాంజా. ఫారెస్ట్, అండర్లైన్, స్వీట్, బర్డ్స్, chirp, trees, cut, people, earth, planting, none. All of you underline. Now, 4th stanza. Mother Earth, our mother, in the forest we hear sweet birds chirp. ఫారెస్ట్లో ఏం వింటామన్నా, అందమైన కొన్ని పక్షులు బాగా పాడుతూ ఉంటాయి కదన్నా, షార్ట్ అండ్ షార్ట్ సాంగ్ పాడుతూ ఉంటాయి చిన్న చిన్న బర్డ్స్ అని. ట్రీస్ ఆర్ కట్ 1 by 1. ఫారెస్ట్లో కూడా ట్రీస్ 1 by 1 కట్ అవుతూనే ఉన్నాయి. బట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఆర్ నాట్ ప్లాంటింగ్. ఒక్కరు కట్ చేసుకుంటూ పోతున్నారు, కానీ ఒక్కరు కూడా నాటడం లేదు అని చెప్తున్నాడు. మనం కూడా పిల్లలకు, పేరెంట్స్ కూడా పిల్లలకు చెట్లు ప్లాంట్ చేసేది, దాని విలువల గురించి, ట్రీస్ గురించి, విలువల గురించి మనం చెప్పాలి. అప్పుడు చెప్తే కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ వచ్చేసి ఒక చిన్న ప్లాంట్ చేస్తాడు కదా, అది పెద్ద ఎవరికి హెల్ప్ చేస్తుంది, వాళ్ళ చిల్డ్రన్కి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ చిల్డ్రన్కి, వాళ్ళ మనవాళ్ళకి, మనవరాలకి యూజ్ అవుతుంది. అంతే కదా నాన్న. ఇప్పుడు మనం ఒక ప్లాంట్ వేస్తే ఎవరికి, మన పిల్లలకి, మన పాల పిల్లలకి కూడా యూజ్ అవుతుంది. ఆ చెట్ల వల్ల మనకు యూజే కానీ నష్టం ఏమీ ఉండదు నాన్న. చెట్ల వల్ల మంచి గాలి వస్తుంది. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా చాలా చల్లని వాతావరణం ఎందుకు ఉంటుంది, చెట్లు ఉంటాయి కాబట్టి అందరు చల్లగా ఉంటుంది. కాబట్టి విలేజ్ అంటే చాలా ఇష్టపడతారు. ఇక్కడ మనకు టౌన్స్లో ఇల్లు కట్టడం కానీ, ఒక రోడ్డు వేయడం కానీ, ఈ చెట్లు లేకుండా మనకు గాలి కానీ ప్రతి దానికి ఇబ్బంది అని అన్నమాట. అది చెట్లు ఉంటే చల్ల గాలి వస్తుంది, బాగా హ్యాపీగా ఉంటుంది. మనం ఎంత ఏసీ కూలర్లో కూర్చున్నా కూడా మనకు బయట గాలి సూపర్ నాన్న. ఆల్ ఆఫ్ యూ లిజన్. బయట చల్లగా కొద్దిసేపు చెట్టు కాడ కూర్చున్నామంటే చాలా బాగుంటుంది, రిలీఫ్ కూడా మనకు. ఓకే, ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. నర్స్ ఒక్కరు కూడా ప్లాన్ చేయడం లేదు అన్నాడంట. మదర్ ఎర్త్, అవర్ మదర్ ఎర్త్, ఇన్ ద ఫారెస్ట్ వీ హియర్ స్వీట్ బర్డ్స్ చిర్ప్. మంచి సౌండ్ పెట్టుడు. ట్రీస్ ఆర్ కట్ 1 by 1, ఒకటి తర్వాత ఒకటి కట్ చేస్తుంది. బట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఆర్ నాట్ ప్లాంటింగ్ 1. ఒక్కరు కూడా ప్లాంట్ చేయడం, నన్ చాలామంది. మదర్ ఎర్త్, అవర్ మదర్, స్టాపింగ్, ఫిల్ ఇట్ విత్ డర్ట్తో నింపద్దు అని చెప్పినాడు. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం పేపర్స్ కానీ, పాలిథిన్ పేపర్స్ కానీ ఏవైనా ఉంటాయి, అవన్నీ మనం డస్ట్బిన్ వేసేసి అవి ఎక్కడ పోతాయి, చెరువులోకి అట్లా పోతాయి. ఆ చెరువులోకి వాటర్ పోయినా, ఫ్యాక్టరీస్కి పోయినా అవన్నీ ఎక్కడ లేక్స్కి పోతాయి. ఆ లేక్స్కి వల్ల మనం తాగినా కూడా మనకు హార్మ్ఫుల్ డిసీజ్ వస్తాయి. అలాగా మనము ఎప్పుడు మన ఎర్త్ని నీట్గా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకొని నీట్గా ఏవైనా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఏదైనా పేపర్స్ క్లాస్ రూమ్లో కనిపించినా నీట్గా రివర్స్ని అప్పుడప్పుడు దాని పేపర్స్ అంతా డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఎన్విరాన్మెంట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్, ప్లాస్టిక్ పేపర్ కదా, ప్లాస్టిక్ పేపర్ లోపలికి పోయిందంటే భూమిలోకి ఎన్ని ఏళ్ళు కూడా దానికి అట్లే ఉంటుంది ప్లాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ 1 year తర్వాత ప్లాస్టిక్ పూడ్చిపెట్టామనుకో, ప్లాస్టిక్ అట్లాగే ఉంటుంది. దీనివల్ల మనకు హార్మ్ఫుల్ అవుతుంది, భూమికి హార్మ్ఫుల్ అవుతుంది. యూ హ్యావ్ టు రికగ్నైజ్. సో టెల్ యువర్ మదర్,
ఏమైనా కూరగాయలు కానీ దేనికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు టేక్ ఏ బ్యాగ్, క్లాత్ బ్యాగ్ అలాంటివి తీసుకోండి. ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయొద్దని మీ మమ్మీ వాళ్ళకి కానీ ఎవరికైనా మీ నేబర్స్కి కానీ చెప్పాలి. డోంట్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్, ఓన్లీ యూజ్ బ్యాగ్స్ అని చెప్పాలి కదా. మీరు చెప్తేనే భావితరాల వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు యూజ్. నెక్స్ట్, డర్ట్ని ఫిలప్ చేయండి. వీఆర్ డెస్ట్రాయింగ్ ఇట్, నో అదర్. డెస్ట్రాయింగ్ అంటే డ్యామేజ్. డెస్ట్రాయింగ్ అంటే ఏంటిదన్నా, మనం డ్యామేజ్ చేస్తున్నాం. డెస్ట్రాయింగ్ అంటే ఏంటి, డ్యామేజ్. డెస్ట్రాయింగ్ మీన్స్ డ్యామేజ్, మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం దాన్ని. సేవ్ అవర్ మదర్ ఎర్త్, మదర్ ఎర్త్ని సేవ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ టెల్ ద మీనింగ్స్ విత్ మీ. క్రియేచర్స్, లివింగ్ beings, dwell, live or reside, worth, value, jill, passion, chirp, sharp and short sound, destroying, causing damage. Okay children, now we will go to the basic part. What is meant by basic auxiliaries? Have to learn the meanings and hard words also properly. Okay children, now we are going to the basic auxiliaries. What is meant by basic auxiliaries? What is meant by basic auxiliaries? Basic auxiliaries are used with the main verb to make a sentence. Main verb తీసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. మెయిన్ వర్బ్స్ అంటే ఏంటంటే చూద్దామా. మేక్ ఏ సెంటెన్స్ ఆర్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ టెన్సెస్. లుక్ అట్ ద టేబుల్ యూసేజ్. క్వశ్చన్కి అడగడానికి మెయిన్ వర్బ్ కావాలి, ఒక సెంటెన్స్ రాయడానికి మెయిన్ వర్బ్ కావాలి. వర్బ్ లేకోకుంటే ఇట్ ఈస్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇలా auxiliary verbs చూడండి. మరి ఏంటంటే did, does, am, are, is, was, were, being, did. Next, have, has, had, have. ing ma. మనం గుర్తుపెట్టుకోవాలి యూసేజ్ ఫస్ట్. ఈ ఏంటి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటండి, ఈజ్, బీన్, హ్యావ్, ఆర్, వాస్, ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారన్నా హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారు, ఈజ్, హ్యావ్, ఆర్, వాస్, వర్, బీయింగ్, బీన్ ఇలాంటివన్నీ ఏమంటారన్నా హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారా హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారా నాన్న హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారా హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారు నాన్న హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారు హెల్పింగ్ వర్బ్స్. ఏమంటారు నాన్న దిస్ కాల్డ్ ద హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఏమంటారు హెల్పింగ్ వర్బ్స్. డిడ్, డస్, యామ్, ఆర్, ఈజ్, వర్, బీన్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్ ఇలాంటివన్నీ ఏమంటారు నాన్న హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ యూసేజ్. యూజ్ టు ఆస్క్ క్వశ్చన్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ పాస్ట్ సింపుల్ టెన్స్. డూ, డస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పాస్ట్ టెన్స్. డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం కదా పాస్ట్ టెన్స్. డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం కదా ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూడండి. డస్ హీ కమ్స్ టు స్కూల్. అతను స్కూల్కి వస్తాడా. డస్ ఏమొస్తాడమ్మా డస్ హీ కమ్స్ టు స్కూల్. ఏమంటాడన్నా డస్ హీ కమ్స్ టు స్కూల్. నెక్స్ట్ డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్. ఆల్రెడీ జరిగిపోయింది దాన్ని ఏమంటారు డిడ్ యూ కమ్ టు స్కూల్. నువ్వు స్కూల్కి వస్తావా. డిడ్ యూ కమ్ టు స్కూల్. నువ్వు స్కూల్కి వస్తావా. ఏమా ఓకే చూడమ్మా డిడ్ అంటే ఎప్పుడు వస్తుంది పాస్ట్ టెన్స్. డిడ్ హీ కమ్ టు స్కూల్. అతను స్కూల్కి వస్తాడా పాస్ట్ టెన్స్. డస్ హీ కమ్స్ టు స్కూల్. ఇక్కడ ఈ యాక్చువల్లీ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వర్బ్ వచ్చేసి ప్లూరల్ కదనా. కానీ
డస్ ఇక్కడ ఎస్ యాడ్ అయింది కాబట్టి అక్కడ ఎస్ రాదు. యూ హ్యావ్ టు రిమెంబర్. డిడ్ యూ కమ్ టు స్కూల్, స్కూల్కి వస్తావా. డిడ్ వచ్చినప్పుడు ఇక్కడ V1 రావాలి. డిడ్ వచ్చినప్పుడు ఇది పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ V1 రావాలి. హ్యావ్ టు రిమెంబర్. ఓకే, డిడ్ కానీ డస్ కానీ డూ వచ్చినప్పుడు V1 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. డూ కూడా ఎప్పుడు వస్తుంది? దే, ఐ. ఓకే, దే, ఐ, యు, వి, దీనిలకు డూ వస్తుంది. ఇంకా మిగతా దానిలకు ఈ, షీ, ఇట్, దీనిలోకి ఏమొస్తుంది? డస్. పాస్ట్ టెన్స్లో మాత్రం డిడ్ యూ కమ్ టు స్కూల్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలన్నా. హ్యావ్ టు రిమెంబర్. ఓకే, డూ దే కమ్ టు స్కూల్, దేకి ఏమొస్తుంది? డూ దే కమ్ టు స్కూల్, అలా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్, బీయింగ్. బీయింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రెజెంట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఏమొస్తుందా? ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్కి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ కంటిన్యూస్కి పాస్ట్ కంటిన్యూస్కి వస్తుంది. చూడమా, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఐకి ఏమొస్తుందన్నా? యామ్. ఈ షీట్కి ఏమొస్తుందన్నా? ఈజ్. దేకి ఏమొస్తుందన్నా? దే, వి, యు. ఏమొస్తుంది? ఆర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? యామ్. ఈ షీట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈజ్. దే, వి, యుకి ఏమొస్తుంది? ఆర్. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ సెంటెన్స్? ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ సెంటెన్స్? ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. దే వర్ reading books. రీడింగ్ బుక్స్. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలా. బేసిక్ యాక్సిలరీస్ అంటే డిడ్, డస్. డిడ్ ఎప్పుడు వస్తుంది? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు డిడ్ వస్తుంది. డస్ వచ్చినప్పుడు ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. వి, దే, ఐ, యూకి ఏమొస్తుంది? డూ వస్తుంది. ఏమొస్తుంది అన్నా? డూ వస్తుంది. ఈ, షీ, ఇట్కి వస్తుంది, డస్ వస్తుంది. ఇంకోటి మనం ఏం పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు రిమెంబర్ that do, did, does వచ్చినప్పుడు V1 వస్తుంది. చూడమా, డస్ హీ కమ్ టు స్కూల్. ఇక్కడ ఎస్ యాడ్ కాదు. యాక్చువల్లీ ప్రెజెంట్ టెన్స్ ఏమొస్తుంది మనకు? అండ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, ద వర్బ్ విల్ బి ప్లూరల్. ఇప్పుడు సబ్జెక్ట్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ ప్లూరల్, కానీ ఈ క్వశ్చన్ ఫామ్లో వచ్చినప్పుడు డస్ అంటేనే ఎస్ యాడ్ అవుతుంది. డస్ హీ కమ్ టు స్కూల్ మనకు వచ్చింది కదా. డూ కానీ డిడ్ కానీ డస్ వస్తే ఏమొస్తుందన్నా? V1 వస్తుంది. హ్యావ్ టు రిమెంబర్. డస్ హీ కమ్ టు స్కూల్, డిడ్ యూ కమ్ టు స్కూల్, నువ్వు స్కూల్కి వస్తావా. డిడ్ అంటే పాస్ట్ టెన్స్, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమొస్తుంది? యామ్, ఆర్, ఈజ్, వాస్, వర్, బీయింగ్, బిన్. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? ప్రెజెంట్ కంటిన్యూస్కి పాస్ట్ కంటిన్యూస్కి కంపల్సరీ వస్తుంది. ఐకి ఏమొస్తుందన్నా? యామ్. ఈ షీట్కి ఏమొస్తుందా? ఈజ్. దే, వి, యూకి ఏమొస్తుందా? ఆర్. ఇలాంటివన్నీ ఏమంటారన్నా? ప్రెజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. దే వర్ రీడింగ్ బుక్స్. దే వర్ రీడింగ్ బుక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ ఇస్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాడ్. ఇది ఎప్పుడు వస్తుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎప్పుడు వస్తుందన్నా? ప్రెజెంట్ అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్లో వస్తుంది. చూడమా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఏమొస్తాయన్నా? హ్యాస్, హ్యావ్, హ్యాడ్, హ్యావ్ వస్తాయన్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నీడ్ మోర్ దాన్ వన్ యాక్సిలరీ. మోర్ దాన్ వన్ యాక్సిలరీ యూజ్ చేసినప్పుడు మాత్రమే దీనికి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షీలా, she has read a book. She has
అలా అలా తీసుకుంటా పాస్ట్ పర్ఫెక్ట్ కదా ఏమొస్తుందన్నా షీ హ్యాడ్ వచ్చినప్పుడు ఏమొస్తుందన్నా V3 వస్తుంది గుర్తుపెట్టాలి షీ హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్ ఆడుకోవడానికి అలా యూజ్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి యాక్చువల్లీ సబ్జెక్ట్ హ్యాజ్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా present perfect and past perfect అప్పుడేమో చెప్తున్నా షీ హ్యాస్ సీన్ ఏ మూవీ మనకు ఆల్రెడీ చెప్తున్నాం కదా సబ్జెక్ట్ హ్యాస్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇంకొకటి పాస్ట్ పర్ఫెక్ట్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కంపల్సరీ యూ హ్యావ్ టు రిమెంబర్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సి ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నీడ్స్ మోర్ దాన్ వన్ యాక్సిలరీ దానికి ఇంకొక యాడ్ కావాలి ఓకే కంటిన్యూస్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఏం యాడ్ కావాలా ఇంకొకటి ఐ హ్యావ్ బీన్ వచ్చింది కదా ఇంకొక యాడ్ వచ్చింది కదా ఇంకో నీడ్ వన్ మోర్ యాక్సిలరీ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ అలాంటప్పుడు ఏమొస్తుంది ఇంకొక హ్యావ్ బీన్ ఇంకొకటి యాక్సిలరీ వర్బ్ కావాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాక్సిలరీ వర్బ్ కావాలి హ్యావ్ టు రిమెంబర్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఏం వర్బ్ హ్యావ్ ఎక్స్ట్రా యాక్సిలరీ వన్ వర్బ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఏమొస్తుంది బీన్ యాక్చువల్లీ ప్లేయింగ్ అనేదే మనకు ఐఎన్జీ ఫామ్ వచ్చింది ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొకటి కావాలి కాబట్టి ఏమొస్తుంది ఇంకొకటి యాక్సిలరీ వర్బ్ కావాలి కాబట్టి మనం యాక్సిలరీ వర్బ్ ఇంకొకటి తీసుకున్నాం దట్ ఈస్ కాల్డ్ ద బీన్ తీసుకున్నాం నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ బేసిక్ యాక్సిలరీకి ఏమని ఒకసారి చెప్పండి ఆల్ ఆఫ్ యూ రివైజ్ ఇట్ బేసిక్ యాక్సిలరీ అంటే డూ డిడ్ డస్ వస్తుంది డూ డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏమొస్తుంది V1 వస్తుంది డస్ హీ కమ్ టు స్కూల్ రావాలన్నా ఎస్ రాదు డిడ్ హీ కమ్ టు స్కూల్ నేను చెప్పాను కదా డూ కానీ డిడ్ కానీ డస్ కానీ వచ్చినప్పుడు వర్బ్ దేంట్లో వస్తుంది V1 వస్తుంది యూ హ్యావ్ టు రిమెంబర్ నెక్స్ట్ చూడన్నా డిడ్ యువర్ టీచర్ కాల్ V1 వచ్చింది కదన్నా డస్ యువర్ బ్రదర్ ప్లే V1 వచ్చింది కదన్నా డూ కానీ డస్ కానీ డిడ్ వచ్చినప్పుడు వర్బ్ V1 వస్తుంది నెక్స్ట్ ఏంటి యామ్ ఆర్ ఈజ్ వాజ్ వర్ బీయింగ్ బిన్ ఇది ప్రెజెంట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్కి వస్తుంది ఐకే ఏమొస్తుంది యామ్ హీ షీట్కి ఈజ్ దేకి ఆర్ ఐఎమ్ వాచింగ్ ఏ మ్యాచ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ హ్యావింగ్ ఇది ఎప్పుడు వస్తుంది ప్రెజెంట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది షీ హాజ్ సీన్ మై మదర్ బిఫోర్ వాళ్ళ అమ్మని ఎప్పుడు చూస్తుంది ఇంకోటి మనము స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ వచ్చింది హ్యాజ్ హ్యావ్ షీకి హ్యాజ్ వచ్చింది గుర్తుపెట్టుకోవాలి షీ ఇట్కి హ్యాజ్ వస్తుంది ప్లూరల్కి దేకి హ్యావ్ వస్తుంది దేకి వీకి ఐకి హ్యావ్ వస్తుంది ఇప్పుడు షీ వచ్చింది కాబట్టి హ్యాజ్ వచ్చింది My previous lessons we will discuss about it present tense past tense has వచ్చింది కాబట్టి V3 వచ్చింది had వచ్చింది కాబట్టి played V3 వచ్చింది ఇంకొకటి have కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఇంకొకటి ఎక్స్ట్రా యాక్సిలరీ వర్బ్ వాడతాం దాన్ని ఏమంటారు ఏమంటారన్నా బీన్ నౌ విల్ గో టు ద మోడల్ యాక్సిలరీస్ ఏమంటారన్నా మోడల్ యాక్సిలరీస్ again we discuss ఏమేమి వచ్చామో బేసిక్ యాక్సిలరీ ఈజ్ వాజ్ వర్ హ్యావ్ హ్యాజ్ డూ డస్ డిడ్ ఇలాంటివి ఇవన్నీ ఏమంటారు బేసిక్ యాక్సిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ యాక్సిలరీ
Modals are also known as the modal auxiliaries, are small group of words that you used with the main verb to express the time and mood. టైంని బట్టి మూడుని బట్టి చెప్పేదాన్ని ఏమంటారు? These verbs modify another verb. These are used to express possibilities, capabilities, ability, obligation. In short, modal verbs యూజ్ చేస్తాము వీలుని బట్టి, అబిలిటీ కానీ ఒక కెపాసిటీ కానీ అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తాం నాన్న? మోడల్ ఆక్సిలరీస్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద కంప్యూటర్ could have made an error. చూడమ్మా, దీంట్లో కుడ్ వచ్చేసేయండి మోడల్ ఆక్సిలరీ. గుర్తుపెట్టుకోవాలి. మేడ్ వచ్చేసేయండి మెయిన్ వర్బ్. ఏమంటారు? మెయిన్ వర్బ్. హ్యావ్ అంటే ఆక్సిలరీ, ఇది కూడా బేసిక్ ఆక్సిలరీ. ఓకే, చూడండి. వి విల్ బీ సీ, చూడమ్మా, విల్ వచ్చేసేయండి WILL, విల్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ. బి వచ్చేసేయండి బి, ఇది వచ్చేసి ఆక్సిలరీ. సీయింగ్ వచ్చేసి మెయిన్ వర్బ్, అంటే పని చేస్తుంది కాబట్టి మెయిన్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీమా, నెక్స్ట్ ఓపెన్ ద నెక్స్ట్ పేజ్. లిస్ట్ ఆఫ్ మోడల్ వర్బ్స్. ఫస్ట్ ఏం చూస్తాం మనము? మస్ట్. ఏం చూస్తాం మనము? మస్ట్. ఏంటంటే ఒకసారి చూద్దామా? అగైన్ రివైజ్. మస్ట్, షల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్, విల్. ఇవన్నీ ఏమంటారన్నా? మోడల్ వర్బ్స్. ఏమంటారన్నా? మోడల్ వర్బ్స్. ఫస్ట్ వన్ మస్ట్. మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? అబౌట్ సంథింగ్, హ్యాస్ టు డన్ ఆర్ ఎక్స్ప్రెస్ ఎ వ్యూ దట్ సంథింగ్ ఈజ్ లైక్లీ ఆర్ గివింగ్ స్ట్రాంగ్ అడ్వైస్. స్ట్రాంగ్గా చెప్పేదని ఎప్పుడు యూజ్ చేస్తాం? మస్ట్. సి, ఐ మస్ట్ అటెండ్ ద క్లాస్. ఖచ్చితంగా క్లాస్ అటెండ్ కావాలి. ఐ మస్ట్ అటెండ్ ద క్లాస్. ఖచ్చితంగా అటెండ్ కావాలి. మస్ట్ కంపల్సరీ. నెక్స్ట్ షల్. షల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రిన్సిపల్ సార్ కాడికి వెళ్తే మొబైల్ కోసం వెళ్తాం. మొబైల్ కోసం వెళ్ళినప్పుడు షెల్ ఐ టేక్ ఏ మొబైల్ అన్నా. ఏమనాలన్నా? షెల్ ఐ టేక్ ఏ మొబైల్. ఏమన్నా? షెల్ ఐ టేక్ మై మొబైల్. షెల్ ఐ టేక్ మై మొబైల్. చూడమ్మా, షెల్ వి గో హోమ్ దెన్. మనం ఇంటికి వెళ్ళొచ్చా? ఏమంటామా? షెల్ వి గో టు హోమ్. షెల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఆఫర్స్ టు గివ్ సజెషన్స్ హౌ టు ఆస్క్ కానీ చెప్పచ్చు, సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. షెల్ వి గో హోమ్ దెన్. షెల్ వి మీట్ టుమారో. మనం రేపు కలవచ్చా? షెల్ వి మీట్ టుమారో. షెల్ వి గో హోమ్ దెన్. షెల్ ఐ టేక్ మై మొబైల్. అలా సో అప్పుడు ఆఫర్స్ కానీ సజెషన్స్ కానీ అప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్ షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? షుడ్ ఈజ్ యూజ్డ్ టు షో ఆబ్లిగేషన్స్ ఆఫ్ డ్యూటీ ఆర్ రికమెండ్ అన్ యాక్షన్ టు గివ్ అడ్వైస్. అడ్వైస్ యూజ్ చేసేటప్పుడు కానీ, ఒక రికమెండ్ చేసేటప్పుడు కానీ, ఆబ్లిగేషన్ యూజ్ చేసేటప్పుడు వీ షుడ్ సేవ్ వాటర్. మనం సేవ్ చేయాలి. వీ షుడ్ సేవ్ వాటర్. మనం వాటర్ని సేవ్ చేయాలి. ఓకే, ఐ థింక్ వీ షుడ్ చెక్ ద ప్లేస్ అగైన్. మనము మళ్ళీ ఇంకొకసారి ప్లేస్ చేయాలి. రికమెండ్ యాక్షన్ మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేస్ చెక్ చేయాలి. వీ షుడ్ కవర్ యువర్ మౌత్ వెన్ యువర్ కఫ్. మనము ఏదన్నా ఒక దగ్గు వచ్చినప్పుడు ఏం కవర్ చేయాలి? వన్ క్లాత్, మన మౌత్తో ఒక నాప్కిన్ కానీ ఒక టిష్యూ పేపర్తో కవర్ చేయాలి. అప్లికేషన్ డ్యూటీ అనుకోవచ్చు, రికమెండ్ అనుకోవచ్చు, యాక్షన్ అడ్వైస్ కూడా అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ మస్ట్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మైట్, మే, వుడ్, విల్. మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా చెప్పేటప్పుడు కంపల్సరీ వి యూజ్ ద యాక్షన్. నెక్స్ట్ షెల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక ఆఫర్స్ కానీ, ఒక సజెషన్స్ కానీ,
అడిగేదాన్ని అప్పుడు ఏం యూస్ చేస్తాం? షల్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్, నేను హెల్ప్ చేయొచ్చా? షుడ్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఆబ్లిగేషన్ కానీ ఒక డ్యూటీ కానీ వచ్చినప్పుడు ఏం యూస్ చేస్తాం? షుడ్. ఓకే, నెక్స్ట్ ఈస్ క్యాన్. క్యాన్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అబిలిటీ, పాసిబిలిటీ. ఏమంటారు? Arjun can swim in the sea. Capability. Can I take your pen? Can I take your pen? నేను పెన్ తీసుకోవచ్చా? Can I come inside? ఈ లోపలికి రావచ్చా? అలాంటప్పుడు యూజ్ టు అబిలిటీ. అబిలిటీ అంటే చేయగలమా, పాసిబిలిటీ ఆర్ ఆఫర్ హెల్ప్, ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ అడగడానికి కానీ క్యాన్ యూజ్ చేస్తాము. చూడమా, అదితి క్యాన్ స్విమ్ ఇన్ ద సీ. అదితి స్విమ్ చేస్తుందా? చేస్తుందా. క్యాన్ యూ లెండ్ మీ సమ్ మనీ, నాకు కొంచెం మనీ ఇస్తారా? క్యాన్ ఐ డ్రాప్ యూ అట్ ద బస్ స్టేషన్, నేను ఒకవేళ డ్రాప్ చేయొచ్చా? అలా ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? క్యాన్. నెక్స్ట్ కుడ్. కుడ్ ఈజ్ యూజ్డ్ టు ద ఫ్యూచర్. ఫ్యూచర్. ఐ విష్ ఐ కుడ్ ఫ్లై ఎ ప్లేన్. కుడ్ యూ ప్లీజ్ పాస్ మీ ద డిష్? Could is used to help us state future possibility. Future possibility to make a request to show ability in the past. Past లో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ can, could, can, could. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ past tense ఉంటుంది. past tense చెప్పేటప్పుడు ఏం యూజ్ చేయాలి? ఒక రిక్వెస్ట్ కానీ అబిలిటీని కానీ ఏం యూజ్ చేస్తాం అప్పుడు? కుడ్. చుమా ఐ విష్ ఐ కుడ్ ఫ్లై ఏ ప్లేన్. నాకు ప్లేన్ విష్, నాకు ఇష్టము, ప్లేన్ నడవాలంటే ఇష్టము అని చెప్పాను. కుడ్ యూ ప్లీజ్ పాస్ మీ ద డిష్, నాకు ఆ డిష్ పాస్ చేస్తారా? ఐ వుడ్ కంప్లీట్ ఏ 10K మ్యారథాన్ వెన్ ఐ వాజ్ యంగ్. నెక్స్ట్ మే ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మే ఈజ్ యూజ్డ్ వెన్ వీఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ సంథింగ్. మనకు ష్యూర్ లేనప్పుడు, పొలైట్ థింగ్స్ అప్పుడు, ఆస్క్ క్వశ్చన్స్ అప్పుడు మే యూజ్ చేస్తాం. మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్, ఐ మే కమ్ టు ద కన్సర్ట్ నెక్స్ట్ వీక్. మే ఐ కమ్ లేటర్, మేము అలా రావచ్చా? అలా ఒక పొలైట్ రిక్వెస్ట్ కానీ ఆస్క్ క్వశ్చన్స్కి కానీ మనము ఇవ్వచ్చు. నెక్స్ట్ మైట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? కంపల్సరీ చెప్పినప్పుడు ఐ మస్ట్ ద క్లాస్. షెల్ అంటే ఒకవేళ తీసుకోవడానికి, రిక్వెస్ట్ తీసుకోవడానికి షెల్ యూజ్ చేస్తాం. షుడ్ అంటే ఒక రిక్వెస్ట్ అడగవచ్చు, లేకుంటే ఒక ఆర్ఎస్ వీ షుడ్ సేవ్ వాటర్, మనం వాటర్ని సేవ్ చేయాలి. క్యాన్ అర్జున్ అబిలిటీ ఆస్కచ్చు, క్వశ్చన్స్ లైక్ కూడా అడగచ్చు. గుడ్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. అలా పాస్ట్ టెన్స్ యూజ్ చేసినప్పుడు అబిలిటీ కానీ రిక్వెస్ట్ కానీ రెండు యూజ్ చేయాలి. మే ఎవరైనా మనము రిక్వెస్ట్ అడిగినప్పుడు మే ఐ కమ్ ఇన్ అట్లాంటప్పుడు మే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈస్ నెక్స్ట్ మైట్. మైట్ ఎప్పుడు యూజ్ చేస్తాం కదా? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ష్యూర్ థింగ్స్ ఆర్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్డ్ మే ఆర్ రిక్వెస్ట్ హ్యాపెనింగ్. పాస్ట్ టెన్సే కదా మన మే, మైట్. దే మైట్ విన్ ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ విన్ కావచ్చు. పాస్ట్ టెన్స్. హీ ఆస్క్డ్ ఇఫ్ షీ మైట్ జాయిన్ హిమ్ ఫర్ ఏ వాక్. ఆమె అడిగింది, ఏమడిగింది? నేను జాయిన్ కావచ్చా అని. సోను మైట్ కమ్ హోమ్ లేటర్. సోను ఒకవేళ ఇంటికి లేట్గా రావచ్చు. మైట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ష్యూర్ థింగ్స్ ఆర్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్డ్. మే ఫర్ రిక్వెస్ట్ అడగచ్చు, హ్యాపెనింగ్స్ అయినా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీమా, దే మైట్ విన్ ద మ్యాచ్, విన్ కావచ్చు. పాస్ట్ టెన్స్. నెక్స్ట్ విల్. వీళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తాం? విల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ సంథింగ్
that we believe will happen in future or express willingness to do specific tasks or take promises and offers. ఏంటి మనం విల్ గురించి ఎప్పుడు చెప్తాం? ఫ్యూచర్లో చెప్తాము. విల్ కంపల్సరీ ఫ్యూచర్లోనే కదా మనకు వచ్చేది. సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దాన్ని ఏమంటారన్నా ఫ్యూచర్ టెన్స్. ఆ ఫ్యూచర్ టెన్స్లో వచ్చినప్పుడు we will visit Delhi very soon. We will sing a song. We will sing a song. will వచ్చినప్పుడు V1 కంపల్సరీ. See here, happen in future. ఫ్యూచర్లో వచ్చినప్పుడు will యూస్ చేస్తాం. స్పెసిఫిక్ టాస్క్ కానీ ఒక ప్రామిసెస్ కానీ ఒక ఆఫర్స్ కానీ వచ్చినప్పుడు will యూస్ చేస్తాం. We will sing a song. మనం పాట పాడతాము. We will sing in the concert. I will give you the money next month. నేను నెక్స్ట్ మంత్ మనీ ఇస్తాను. నెక్స్ట్ would ఎప్పుడు యూస్ చేస్తాం? would is called past tense. will, would is the past tense. ఇది ఎప్పుడు మాట్లాడతాం మనం? past or express condition politeness. పొలైట్నెస్ని కానీ కండిషన్స్ని కానీ మేము యూజ్ చేస్తాము. సీమా, యువర్ టీచర్ would help if you ask her. Politeness కప్పుడు కూడా మనం would యూజ్ చేస్తాం. If I had money, I would buy that toy. నా దగ్గర మనీ ఉంటే నేను ఇది కొంటాను. కండిషన్స్ కన్నప్పుడు కూడా యూజ్ చేస్తారు. పొలైట్నెస్ని కూడా యూజ్ చేస్తారు. యువర్ టీచర్ వుడ్ హెల్ప్ ఇఫ్ యూ ఆస్క్ హర్. నువ్వు అడిగితే ఆమె చెప్తుంది. అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తాం కదా? వుడ్. నెక్స్ట్ నెగిటివ్ మోడల్స్. నెగిటివ్ మోడల్స్ కింద వల్ల నెగిటివ్ మోడల్స్ అంటే ఏమీ లేదన్నా జస్ట్ ముందర ఏం పెట్టాలి? నాట్ పెట్టాలి. నెగిటివ్ మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమొస్తుంది? మోడల్స్ అంటే మోడల్స్ ముందర పెట్టేదాన్నే ఫస్ట్ మస్ట్ నాట్, షుడ్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మస్ట్ go to మూవీ. I must go to మూవీ. ఇక్కడ ఐ మస్ట్ నాట్, మస్ట్కు ఎప్పటికీ మోడల్ వర్బ్స్కి తర్వాతనే పెట్టాలి. సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ టు కీప్ లైక్ దిస్ ఓన్లీ. ఇవే ఏమన్నారు? నెగిటివ్ వర్డ్స్. మోడల్ వర్బ్స్కి పక్కన నాట్ పెడితే ఏమవుతుంది? నెగిటివ్ మోడల్స్. సుమా, apart from the above given set, they are negation words. Negation words are by putting a negative word such as not. Must not, remember? Must not, shall not, should not, could not, cannot, might not, may not, would not, will not. ఇవన్నీ ఏమంటారు? నెగిటివ్ మోడల్స్. చూడమ్మా ఫర్ ఎగ్జాంపుల్ వీ కెనాట్ సీ, ఇది వచ్చేసి నెగిటివ్ మోడల్. చెప్పాను కదా, ఇది వచ్చేసి యాక్సిలరీ, ఇది వచ్చేసి మోడల్ వర్బ్. ఇది ఏంటి? నెగిటివ్ మోడల్. నెగిటివ్ మోడల్. సిమా, ఐ కెనాట్ వెయిట్ అంటిల్ సాటర్డే ఐ సీ ద మ్యాజిక్ షో. నేను సాటర్డే వరకు వెయిట్ చేయలేను, నేను మ్యాజిక్ షో చూడాలి. షీ విల్ నాట్ షేర్ హర్ సీక్రెట్ విత్ అస్. ఆమె వాళ్ళ సీక్రెట్ని షేర్ చేయదు, ఎవరికి షేర్ చేయదు. యూ మస్ట్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ నుంచి, తెలియని వ్యక్తుల గురించి ఏం యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరైనా మనం ట్రైన్లో వెళ్తాము, వాళ్ళు బిస్కెట్స్ ఇస్తారు, మనం తీసుకోవచ్చానన్నా తీసుకోకూడదు అనమాట. ఫస్ట్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం. బేసిక్ యాక్సిలరీస్ అంటే ఏంటంటే డస్, డిడ్, యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్, బీ, హ్యావ్, హ్యాస్. ఇవన్నీ ఏమంటారు కదా? బేసిక్ యాక్సిలరీస్. మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటన్నా? మస్ట్, షల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్, విల్. ఇవన్నీ ఏమంటాం నాన్న? మోడల్ యాక్సిలరీస్.